ఒడియా రాజుల ప్రథమ సమావేశం ఆల్ ఇండియా జరగటం జరిగింది. దీంట్లో మన ముఖ్య నాయకులందరూ పాల్గొన్నారు. మహిళలు, బీసీ నాయకులు, ఒడియా రాజుల సంఘం అభిమానించే వాళ్ళందరూ కూడా పాల్గొని చాలా విషయాల మీద చర్చించడం జరిగింది. ఈ చర్చలో అందరూ కూడా మనం అందరం కూడా ఒడియా రాజులుగా కొనసాగాలి, ఒడియా రాజులుగా ఆత్మగౌరవంతో ఉండాలి. ప్రతి ఒక్క ఈ పేరు చివర రాజు అనేది కంపల్సరీగా ఉంచుకోవాలి. అట్లనే గ్రామాల్లో కూడా కాలనీలు కూడా ఒడియా రాజుల కాలనీలు పెట్టుకోవాలి. ఎక్కువ మనం ఆత్మాభిమానాన్ని పెంచుకుంటూ ఆత్మగౌరవంగా బతకాలి, సామాజిక న్యాయం కోసం పోరాడాలి, రాజ్యాధికారం కోసం పోరాడాలని ఎక్కువ మంది మాట్లాడటం జరిగింది. ఈ విషయం మీద చర్చించుకొని ఒక ఆలోచనతో మే 10వ తారీఖు నాడు వెల్లడించడం జరుగుతుంది. ఆ రోజున బాడీ కూడా కార్యక్రమం పూర్తి బాడీ కూడా నిర్వహిస్తారు. యాక్టివ్గా ఉండే కుర్రోళ్ళు, మన చరిత్ర గురించి 12 సంవత్సరాలు కష్టపడుతున్న మన మేధావి, ఆయన చూస్తేనే మేధావిలాగా మౌనంగా ఉంటున్నాడు. మన యాక్టివ్గా రెబల్గా ఉన్న మన కందుల చంద్రశేఖర్ రాజు గారు వీళ్ళంతా కృషితోటి, మాలాంటి వాళ్ళ సహాయంతో, మాలాంటి వాళ్ళ ఆలోచనతోటి దీన్ని ముందుకు తీసుకెళ్తారేమని అందరూ నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ఇక్కడికి ఇచ్చేసిన వాళ్ళందరినీ కూడా గౌరవిస్తూ అభిమానిస్తూ పాత్రికా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఒడియా రాజుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మా కుల బంధువులందరిని పిలిచాము. ఒడియా రాజులుగానే మనం పిలువబడుతూ ఒడియా రాజులుగా మనం ఉందామన్న ఉద్దేశంతో ఈ సభ పెట్టాము. ఈ సభలో మేమేం చర్చించుకున్నాము అంటే, ఒడియా రాజులుగా మనం మన కుల పట్టికలో ఒడియా రాజులుగా ఉంచుకొని రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి సంబంధం లేనివి మన కులంలో చేర్చారు. వాటిని అన్నిటిని తొలగించి ఒడియా రాజులుగా ఒక కులానికి ఒకటే ఉండాలి కాబట్టి ఒడియా రాజులుగా మాత్రమే ఉండాలన్నది ఒకటి చర్చించుకున్నాము. దానికి తోడుగా 10వ తారీఖు మే నెల లింగంపల్లిలో మేము ఒక కార్యక్రమం బృహత్కరమైనది స్టార్ట్ చేశాము. అది 10వ తారీఖున జరగనున్నది. దానికి గాను ముందు కార్యాచరణ రెడీ చేసుకోవడానికి మేము నిశ్చయించి కమిటీలుగా కార్యవర్గ సమావేశం మేము పెట్టుకోవడం జరిగింది. సో ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్క ఒడియా రాజు మిత్రులకి నా అభినందనలు, వచ్చినందుకు గాను పార్టిసిపేట్ చేసినందుకు. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు జరుపుకున్న కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వడ్డెరా వద్దు ఒడియా రాజుల ముద్దు, ఒడియా రాజులుగానే పిలువబడదాం, ఒడియా రాజులుగానే ముందుకు వెళదాం, అన్ని రాజ్యాధికారం కావచ్చు ఏదైనా కావచ్చు ఒడియా రాజులుగానే మనం సాధించుకోవాలని చెప్పి మేము ఈరోజు మాట్లాడడం జరిగింది. ఈరోజు ఈ ముఖ్య కార్యక్రమానికి మా పెద్దలు ఎప్పటి నుంచో ధర్మరాజు గారు ఉన్నారు, తన్నీరు ధర్మరాజు గారు, తన్నీరు రమణయ్య గారు, గుత్తి రమ్య గారు, అట్లా మహిళలు ఎంతోమంది వీర మహిళలు వచ్చారు. మా ఆడవారు కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలి, మా ఆడవాళ్ళు ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారు, వీరికి కూడా ప్రోత్సాహం అందించాలని చెప్పేసి ఈరోజు మేము చర్చించుకుందాము. అలాగే మే 10వ తారీఖున సూర్యాంశం ఒడియా క్షత్రియ సమ్మేళనం కార్యక్రమం చేకూరుతుంది. ఆ రోజు ఒడియా రాజులందరూ కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ మనం అందరికీ నమస్కారం. నా పేరు గుత్తి రమ్య, వడ్డెర రాజ్యాధికార పార్టీ అధ్యక్షురాలిని. ఈరోజు కందుల చంద్రశేఖర్ గారు దేనికోసమైతే ఇంత పోరాటం చేస్తున్నారో, ఒడ్డెర్లు కాదు మేము ఒడియా రాజులు అని పిలిపించుకోవాలని అనే ఆయన తపన చాలా మంచిది. ఎందుకంటే మేము ఒకప్పుడు ఒడియా రాజులమే, ఇప్పుడు ఒడ్డెరా బోయి రకరకాల పేరుతో పిలుస్తున్నారు. అలాగే ఒడియా రాజులు అని పేరు మారిస్తేనే మా జీవితాలు మారిపోవు. జనాలు పేరు మార్చుకున్నంత మాత్రాన గౌరవం ఇవ్వరు. ఆ పేరుతో పాటు మన రాజకీయంగా ముందుకు వెళ్ళాలి. మేము ఎంతమందిమో మాకంత వాటా అని మేము పార్టీ పెట్టి ఒడ్డెర రాజ్యాధికార పార్టీ తరఫున దేనికోసమైతే నడుద్దాం ముందుకు అనుకుంటున్నామో అదే కాన్సెప్ట్తో కూడా చంద్రశేఖర్ గారు కూడా దానికోసమే పోరాడుతున్నారు. మేమందరం కలిసి మేము ఎంతమందిమో మా వాటా దీనికోసం మేమందరం పోరాడుతున్నాము.
దీనికోసం మిగతా వాళ్ళు కూడా అందరూ కలిసి వచ్చి ఒకే తాటి మీద నడిస్తే బాగుంటుందని కోరుకుంటూ అందరికీ సెలవు. ఇట్లాంటి పేర్లు మనకు వద్దు అంటున్నారు. ఎందుకంటే ఇందాక మేడం చెప్పినట్టు వడియరాజులను పిలిపించుకున్నంత మాత్రాన్ని ఇప్పుడే మాకేం లేని గౌరవం రాదు. కానీ అది మా హక్కు. మా పూర్వీకులు రాజులే, మళ్ళీ మేము బానిసలైనాం. సో మేము మళ్ళీ పునః రాజులుగా అనిపించుకోవాలి, పిలిపించుకోవాలి ఆ గౌరవం. ఎందుకంటే ఆ గౌరవం మేము పొందాలి మళ్ళీ. అప్పుడు రాజులు ఉండేవాళ్ళు కాబట్టి రాజ్యాధికారం, ఇప్పుడు చట్టసభలు ఉన్నాయి కాబట్టి మాకు కూడా ఏ కులానికి ఎంత జనాభా ప్రాతిపదికన ఎన్ని సీట్లు ఇవ్వాలి అనేది తెలియదేం కాదు ఇప్పుడు ఉన్న నాయకులకి. కానీ మా కులానికి ఏ సీటు ఇవ్వలేదు. ఒక్కరు కూడా మా కులం తరపు నుంచి పెద్దగా ఎప్పుడు చట్టసభల్లో కూర్చోలేదు. ఇందాక సార్ వాళ్ళు అన్నట్టు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఇలాంటివి మాకు ఎందుకు కావాలనుకుంటున్నాం అంటే మా వాయిస్ మేమే వినిపించాలి. మా కోసం ఎవరో మాట్లాడితే మేము టీవీల ముందు కూర్చొని చప్పట్లు కొట్టడం కాదు. మా వాయిస్ ఏంటి, మా బాధలు ఏంటని మా కులం తరపు నుంచి, మా జాతి తరపు నుంచి ఆ సభల్లో మేమే మాట్లాడుకోవాలి. మాకు ఎవ్వరు ఏమి ఇచ్చే అవసరం లేదు. మాకు మేము ఆల్రెడీ రాజులు అని ఊరికి అనిపించుకోవడం కాదు, అది చూపించాలి. మేము రాజులుగా గౌరవించబడాలి సమాజంలో. మా జాతి ఏదో అంటరాని జాతిలాగా అట్టడుగున ఉండడం కాదు. మా జాతి కూడా నిజంగానే వీళ్ళు రాజులు, వీళ్ళు రాజ్యాధికారం చేస్తే ఇలా ఉంటుందా, వీళ్ళ బ్లడ్లోనే ఉంది కాబట్టి వీళ్ళు ఇలా ఉన్నారు అని అనిపించుకోవాలి. ఆ మాట తెచ్చుకోవాలి. అది మాకు ఆత్మగౌరవం. ఖచ్చితంగా ఇది మా హక్కు. అందువల్లనే మేము వడ్డే వద్దు వడియరాజు ముద్దు, ఇప్పటి నుంచి అలాగే పిలిపించుకుందాం, అలాగే బతుకుదాం, అలాగే ఆలోచిద్దాం, అలాగే అనుకుందాం అని చెప్పడం చాలా కరెక్ట్. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు తన్నీర్ రమణయ్య, జాతీయ వడియరాజుల కళా సమితి అధ్యక్షులుగా ఉన్నాను, సింగరు, రైటర్ని. ఈరోజు చాలా సుదినం. వడ్డెర అనే పదం వద్దు, వడియరాజుల ముద్దు అనే దాని మీదట ఈరోజు వడియరాజుల ఆత్మీయ సమ్మేళనం 2వ సభ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ సభకు వివిధ జిల్లాల నుంచి కూడా జాతీయ స్థాయిలో జరిగినటువంటి ఒక సమ్మేళనం సక్సెస్ అయింది. మహిళా ప్రతినిధులు వచ్చారు, ఇంకా జాతీయ జిల్లాల స్థాయి నుంచి కూడా వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. ముఖ్యంగా వడియరాజులు అనేటటువంటి పదం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బీసీఏ గ్రూపులో సీరియల్ 37లో కూడా వడ్డెర, వడ్డీలు అని ఉన్నాయి. ఇవన్నీ కాకుండా వడియరాజులు అనేటటువంటి ఒకటే పదం కావాలని చెప్పి దీనికి, అదేవిధంగా వడియరాజుల చరిత్రని పరిశోధించి ఆ చరిత్రను కూడా ఈ వడియరాజులందరికీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు 75 నుంచి 80 లక్షల మంది ఉన్నటువంటి వడ్డెర ప్రజలకి ఈ యొక్క వడియరాజులుగా నామకరణం చేసుకొని కాలనీలు కూడా వడియరాజు కాలనీ, పేర్లు పక్కన కూడా రాజు అనేటటువంటి పదవి పెట్టుకొని ఈ జనాభాకి ప్రత్యేక రిజర్వేషన్ కూడా కేటాయించి ఆర్థికంగా కానీ, సకల సామాజిక రంగాల్లో కానీ, అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, అదేవిధంగా పంచాయతీలో కానీ, ఏదన్నా కానీ చట్టసభల్లో కూడా వాళ్ళకి ప్రాతినిధ్యం కోసం ప్రత్యేక రిజర్వేషన్ కేటాయించాలని, మహిళా రిజర్వేషన్ కేటాయించాలని, వీరికి ప్రత్యేక గుర్తింపు కావాలని కూడా మరి ఇక్కడ కందుల చంద్రశేఖర్ రాజు గారు, అదేవిధంగా తన్నీర్ అజయ్ రాజు గారు వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం మే 10వ తేదీన లింగంపల్లిలో జరిగేటటువంటి ఈ యొక్క జాతీయ వడియరాజుల మహాసమ్మేళనానికి వడియరాజులందరూ కూడా విధిగా పాల్గొని సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుచున్నాం. మనది కాని వడ్డెర మనకొద్దు వడియరాజు ముద్దు. మనది కాని వడ్డెర మనకొద్దు వడియరాజు ముద్దు.
వడేరాజుల ఐక్యత వడేరాజుల ఐక్యత వడేరాజుల ఐక్యత వడేరాజుల ఐక్యత వడేరాజుల ఐక్యత జై జగన్నాథ్.